హాయ్ ఫ్రెండ్స్, మేము నాగార్జున సాగర్ వెళ్ళడానికి సంచితోటి రెడీ అయ్యాము. కానీ పిల్లోడు గోములు పట్టాడు, మీరు వెళ్తే ఒప్పుకోను అని మెట్లెక్కి కూర్చున్నాడు. చిన్నంగా బ్రతిమలాడి రా తల్లి అని తీసుకొని వచ్చి వాటికి భారీగా లంచం ఇచ్చి లోపలికి సాగనంపి మేము బయలుదేరాము. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ ఇదేనండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ పెట్టమంటే రెగ్యులర్గా మామూలుగా శాండీతో పాటు పెడుతూ ఉంటాను, లేదా శాండీవే పెట్టమన్నా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మరి తర్వాత మా ప్రయాణం చూడండి. తాళం వేసేసుకొని వెళ్ళాము. ఏం అనలేదు, అరవలేదు, సైలెంట్గానే పడుకున్నాడు ఫ్రెండ్స్. ఇంకా పదండి పోదాం తాళం వేసుకొని. అలా చిన్నగా బయలుదేరాము. బాగుందండి క్లైమేట్ ఆ రోజు అయితే. ఎప్పటి వరకు 12 గంటల వరకే బాగుంది, తర్వాత మోత మోగిపోయింది ఎండ. చిన్నంగా ఇంకా నిదానంగా వెళ్తున్నాము. అబ్బో బాగా రిస్క్ పడ్డామండి. బాగా మధ్యాహ్నం నుంచి విపరీతమైన ఎండ, కూతులు బెడద, అల్లాడిపోయాము. కానీ చూడదగ్గ ప్రాంతం, చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ కూడా చేసాము. ఇలాగే పోతూ ఉన్నాము. రోడ్లు మాత్రం మామూలుగా లేవు. ముందు చూడండి. అన్ని సెట్టింగ్స్ సినిమా అంటే సెట్టింగ్. బాగా తీసే ఇంకా ఫ్రెండ్స్, ఇది నల్లమల ఫారెస్ట్ అంట. మామూలు అసలు ఏంటి గుత్తగా ఉన్నాయి, ఒకటికి ఒకటి చెట్లు, భయంకరంగా ఉంది. ఇంతే వెళ్ళాము. పగలే కదా, పొద్దున 7ంటికి 8ంటికి ఇంకా భయమేం లేదు, ఆటోలు అవి తిరుగుతూనే ఉన్నాయి. అట్లనే వెళ్ళాము. రోడ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, కొండ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ పొగనారు పోసారు, మంచిగా పొగనారు, అదంతా పొగనారు. చిన్నగా ఉన్నాయి, నాటుతున్నారు. పోతూనే ఉన్నాము. 3:30 గంటలు పట్టిందండి మాకు ప్రయాణం. అంటే నిదానమే ప్రధానం అంటారు మా మాస్టరు. నిదానంగా తీసుకెళ్ళారు. 3:30 గంటలు పట్టింది. ఇది కాలువ అండి, చిన్న కాలువ. మార్గ మధ్యంలో ఇంకొక చోట టిఫిన్, పూరి, ఇడ్లీ, దోశ, పెసరట్టు. ఎక్కడికి పోయినా ముందు తిండి చూసుకుంటాము. తిండి ప్రధానం మాకు. ఫుల్గా తిన్నాము. చాలా రుచిగా ఉందండి. బయట చేశారు కానీ బాగుంది టేస్ట్. టీ తాగాము చక్కగా. పెసరట్టు, ఇడ్లీ, దోశ మొత్తానికి అన్నీ కుమ్మేశాము. ఇంకా పోతూ ఉంటే టీ కూడా తాగేసాము. వెంటనే టీ తాగాము. ఇదిగోండి ఇక్కడ చేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ టిఫిన్ మాత్రం. ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యాము చక్కగా నిదానంగా. అలాగే చిన్నగా ఇంకా బయలుదేరాము. భలే ఉందండి, ఇది పెద్ద చెరువు, చాలా బాగుంది. దిగుదాం మాస్టారు అంటే వద్దు, లేట్ అవుతుంది అక్కడ అని అన్నారు, అందుకే దిగలేదు. అన్న చూడండి చూస్తూ ఉన్నాడు. ఇలాగే ఇంకా పోతూ ఉన్నాము. శాండీ ఫేవరెట్, నా ఫేవరెట్ కూడా. ఎంత మేకలు ఉన్నాయంటేనండి, ముందు అన్నీ మేకలే. ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉన్నాయి, ముద్దుగా ఉన్నాయి, బుడ్డగా భలే ఉన్నాయి. ఇంకా ఇక్కడి నుంచి మొదలుకొని మొత్తం మేక పిల్లలు, మా గొర్రె పిల్లలే మొత్తం. టోటల్ మాకైతే ఎన్ని కనపడ్డాయో
చాలా బాగున్నాయి. అక్కడక్కడ మా అత్తయ్య గారి వాయిస్ ఉండిద్దండి, అది నా గొంతు అనుకున్నారు. మా అత్తయ్య గారి వాయిస్ చూడండి ఫ్రెండ్స్. ఇంకా ముందు ముందు బాగుంది వీడియో చూడండి. చూడండి వింగ రోడ్డు మీద ప్లేస్ అంతా మాదే అని తెగ తిప్పుకొని తిరుగుతున్నాయి అటు ఇటు. బస్సు మేమే ఇటు రాంగ్ వచ్చాము, కానీ అటు మేకలు ఉన్నాయి కదా, మేము ఇంక ఇటు వచ్చాము. చిన్నంగా బస్సు అటు వెళ్ళిపోయింది. మెల్లిగా స్లోగా, మామూలు స్లోగా వెళ్ళలేదు. మేకలు అయితే మామూలుగా లేవు. ఇంకా రోడ్డు అంతా మాయని తిప్పుకుంటున్నాయి. పాపం ఆయన అరుస్తున్నా కానీ అవి ఏం ఆలకించట్లేదు. నేను ఎవడ మాట ఎన్నో అన్నట్టుగా పోతున్నాయి చూడండి క్యూగా. చాలా బాగున్నాయి పాపం. నాకు చాలా ఇష్టం అండి మేక పిల్లలు కూడా. ఇలాగే ఇంకా నిదానంగా వెళ్తూ ఉన్నాము. ఒకదాని తర్వాత ఒక గుంపు తర్వాత ఒక గుంపు అవి వస్తూనే ఉన్నాయి. కానీ చిన్న వాటిని కూడా నడిపిస్తున్నారండి మరీ దారుణంగా. ఎంత ఉంటాయి, 2 కేజీలు ఉంటాయేమో. ఎత్తుకోవచ్చు కదా, చక్కగా ఎత్తుకోరు. ఏంటో చుట్టూ పత్తి తోటలు, మంచిగా పొగ తోటలు అన్నీ ఉన్నాయి. చాలా బాగుందండి. మా వినుకొండ ఏరియా మంచి ఎండ, మాకు అసలు వర్షాలు కూడా సరిగా లేవు. కానీ ఇక్కడ చాలా బాగున్నాయి వర్షాలు, ఫుల్ వానలు, పచ్చగా ఎటు చూసినా గడ్డి అండి. బాగుంది, చాలా బాగుంది. ఇలాగే మధ్యలో ఆగుతూ టీ తాగుతూ అక్కడక్కడ మధ్యలో మెల్లిగా వెళ్తున్నాము. అక్కడ వాటర్ ఫాల్స్ ఉందండి. ఇంకొకటి ఏంటంటే బోటింగ్. ఆ బోటింగ్ కంట మనము టికెట్స్ ముందు తీసుకోవాలంట. కరెక్ట్గా టికెట్ తీసుకోకపోతే అప్పటికప్పుడు హడావుడైనా ఇవ్వరంట. అందుకని ఆ టికెట్స్ కోసం ముందే ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు ఉండాలంట. అందుకే అంత హడావుడిగా పొద్దున్నే వెళ్ళాము, లేకపోతే నిదానంగానే వెళ్ళొచ్చు. ఇప్పుడేనండి మాచర్ల అట్లా ఎంటర్ అయ్యాము, నిదానంగా ఇంకా పోతా ఉన్నాము. ఇవి చిన్న టోపీలాగా ఉన్నాయి కదండి, కొట్టంలాగా. అవి చేపలు వేయించి అమ్ముతూ ఉంటారు. ఇదిగోండి ఇంకా అది వస్తుంది. అదిగోండి దూరం నుంచి సాగర్ డ్యామ్ కనపడుతుంది. భలే ఉంది కదండి, చాలా బాగుంది, నచ్చింది నాకు చాలా. ఆవులు అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల. అదిగోండి 2 గేట్లు ఎత్తారు మేము వెళ్ళిన టైంలో. బాగుంది. మెల్లిగా స్లోగా పోతున్నాం. ఈ వీడియోలో ఎన్నో కొంచెం అటు ఇటుగా అవుతాయి, అడ్జస్ట్ అవ్వండి. నాకేం అలవాటు లేదు కదా చెప్పటం, అది విషయం. అదిగోండి డ్యామ్ దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్. భలే ఉంది కదా, సౌండ్ కూడా వస్తుంది చూడండి. దగ్గరకు వచ్చిందా, ఇంకా దగ్గరకు వచ్చింది. బాగుంది మాషా. అజూడు ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ చెక్క బొమ్మలు వస్తాయి తర్వాత చూడండి. చూపించు. చిన్న పర్సులో రా, సింబ్యాగ్ బాగుంది. సింబ్యాగ్ అమ్మ అది. చాలా ఉన్నాయి, పెళ్ళికూతురు పెళ్లి కొడుకు ఉన్నాయి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అదిగమ్మా 180 రూపాయలు జత, 2 వస్తాయి. 250.
ఇవి పసుపు కుంకుమ. అవునమ్మా. నా బ్యాగ్ చూసుకోండి, ముంచుకోండి. బ్యాగులు సూపర్ ఉంటాయి. మా మాది మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. చూడుకోమ్మా, సూపర్ ఉంటుంది బ్యాగులు. ఈ షాప్ 45 షాప్ అండి. 45 షాప్, 45 ఇయర్స్. ఇంతకుముందు పిఓపి ప్లాస్టర్ ప్యారిస్, వెల్కమ్, పావురాలు, పేపక్షులు, బాలాజీ అట్లా అమ్మేవాళ్ళం. అంతా అప్పుడంతా పావల 10 పైసలు 15 పైసలు అప్పట్లో. ఎంత చెప్పిన చూడొద్దు. ఇది బాగుంది. మీరు చూసింది అది అమ్మా, ఇది మీరు చూసింది రెండు చూసింది. పైన కూడా చూడండి. కుంకుమ కాయలు, కుంకుమ వేసుకోవడానికి కుంకుమ వేసుకోవడానికి, కుంకుమ వేసుకోవడానికి, ఇది పసుపు కుంకుమ వేసుకోవడానికి, ఇది పసుపు కుంకుమ వేసుకోవడానికి. ఫ్రెండ్స్, అక్కడ 2 హ్యాండ్ బ్యాగులు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అవి తీసుకున్నాను. ఇంకా బోటింగ్ దగ్గరలోకి వెళ్ళాము, టికెట్ తీసుకున్నాము. నెక్స్ట్ బాగుంది చూడండి. ఎట్టకేలకు బోట్ ఎక్కామండి. అలా ఎక్కి వీడియో తీద్దామనే లోపు సినిమా సాంగ్స్ మోత మోగిచ్చేశారు. బాగుంది కానీ ఆ సాంగ్స్ మళ్ళీ కాపీరైట్ వస్తుంది కదా, అందుకని మ్యూట్ చేసేసాను. అంతా బాగానే ఉందండి. కరెక్ట్గా ఈ వెళ్ళేటప్పుడు గంట పట్టింది, వచ్చేటప్పుడు గంట పట్టింది. అవన్నీ లోపల చూడటానికి ఒక 1 అవర్ టైం ఇచ్చారు. వెళ్ళి ఒక 1 అవర్ మాత్రమే చూడండి అని. వసతులు అయితే అంతా బాగానే ఉంది. మనం తెచ్చుకున్న అన్నము అవి తినటానికి బాగానే ఉంది, కానీ మేము తెచ్చుకోలేదు. మేము ఇంకా అక్కడే ఉంచేసి మేము మాత్రమే వచ్చాము. అంటే ఇక్కడ వసతి ఉండిద్దో లేదోనని అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాము. అంటే ఆకలి అయింది బాగా, టైం దాటిపోయింది. కొంచెం కళ్ళు కూడా తిరిగినట్టుగా అనిపించింది నాకు. ఏం చేద్దాం, తిండి ప్రియులు ఎక్కడికి పోయినా బువ్వ వెనకే ఉండాలి. అందువల్ల కొంచెం కళ్ళు తిరిగినాయి. తర్వాత ఇంకా అక్కడ ఏం లేవు తినడానికి. బోట్లో మాత్రం లేస్ ప్యాకెట్స్ ఫుల్గా ఉన్నాయి, థమ్సప్లు అవి తిన్నా కానీ ఆకలి అయిందండి నాకు. ఏం చేద్దాం, అది పరిస్థితి. పిల్లలకు కూడా ఆకలి అవ్వలేదు, మా అత్తయ్య గారికి మా వారికి కూడా ఆకలి అవ్వలేదు, కానీ నాకేంటో బాగా ఆకలి అయిపోయింది. 3 అయింది. ఆ అన్నము అవి తీసుకెళ్ళి నీ కూడా వీడియో తీయటం మర్చిపోయాం ఫ్రెండ్స్. ఎందుకు మర్చిపోయాను అంటే ఆకలైన హడావుడిలో గబగబా తీసి తిన్నాము. తిని బాక్సులు లోపల పెట్టేసేసాక అయ్యో అది కూడా ఒక క్లిప్పింగ్ తీస్తే బాగుండేదే అనిపించింది. ఇంకా మర్చిపోయాను. అది పోతూ ఉన్నాం, రండి పోదాం. ఆ బోట్ వెళ్తుంటే ఎదురెక్కి అలలు సిరిసిరి వాటర్ కొడుతూ ఉంటే భలే ఉంది ఫ్రెండ్స్. అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇట్లా వెళ్ళడము. కానీ గంట పట్టిందండి, చాలా కష్టం అనిపించింది. అక్కడ మాత్రం 1 గంట టైం ఇచ్చారు చూడటానికి, చాలా ఎక్కువ. గంట పోవాలంటే మామూలు విషయం. అలాగే కూర్చొని చాలా కష్టపడ్డాను నేను. ఒక చోటన మామూలుగానే కూర్చోను, అది సంగతి. పడేవు పోయి నాకు వచ్చాడే.
వచ్చామండి. ఇది నాగార్జున కొండ పురావస్తు శాఖ. చాలా బాగుంది ఇదంతా. అదే నీకు చెప్పే అంటే అదొక సంవత్సరం 1919 సంవత్సరం 1 షార్టింగ్ 208వ సంవత్సరం. 215. భగవాన్ ఎవరో యూజ్ చేసి భగవాన్ ఎవరో యూజ్ చేసి చంపేవాళ్ళు ఆయన షాప్ చేసి పెట్టారు. స్టార్టింగ్లో ఫ్లవర్ వేటాడేవాళ్ళు ఈ బాణం తోటి అనుకుంటా. ఈ బాణం ఏమో సూపర్ అబ్బా. అదేందమ్మమ్మ కొడవలు అనుకుంటా. ఇదే పడవని బాణం వాడుకున్న వస్తువులు అదే
పసుపు బట్టలు గుంజలు ఇది అసలు ఏమి దొరికేది కదా. ఫిట్టింగ్ పెట్టి వాడుకున్నాయి అంత రాయి కూడా పెంకులు కూడా బాగానే ముంతలు అయ్యో ముంతలు ఇదేంటమ్మా? బట్టి ఇది చెప్పులు అనుకుంటా, చెప్పు అనుకుంటా ఇది. చెప్పేవు రాతి చెప్పు. ఇదేమో మంచి నీళ్ళది కత్తిది. నీళ్ళ తట్టుకుంది కత్తి, మంచి నీళ్ళది పగిలిపోయింది కుండలు టాబ్లెట్ కాయ కుండలు అనుకుంటా. దుత్తలా. ఇవేమో ఏంటో మరి. వాళ్ళు వాడుకున్నవి గుర్తింపుగా పెట్టారు 2027 సంవత్సరం. ఓయమ్మా, క్రీస్తు పూర్వం. బా, ఇది పైన మూతేమో. నా దగ్గర ఉండదు కారం తింటానికి అవును, అప్పుడు పాత్రలు ఇవి. కారం పోసుకొని తెచ్చుకున్నాం. ఇదేం మ్యాపా? ఏంది వాటర్ ఉన్నాయి? కలర్ కాదే, వాటర్ అనుకుంటాయి. మ్యాప్లో నదులు ఉంటాయి కదా, దానిలో వాటర్ మోడల్ ఆఫ్ నాగార్జున. వరే భలే ఉంది పప్ప అది. ఎక్కడెక్కడ ఇల్లులు ఉన్నాయి. అక్కడేంటో ఉన్నాయి రెడ్డిష్. క్రీడా ప్రాంగణం, హారతి దేవి ఆలయం అంట. ఏం పేరు? హారతినేనా? హారతీ దేవి. 4 ఆకులు కలిగిన స్తూపం. ఓ, స్తూపం 10 ఆకులు కలిగిన స్తూపం. 10 అక్కడేమో 4 ఉంది. 3, 3, 6, 10 రైట్. ఇవన్నీ ఫ్రీగా మనకు తెలవదేమో. అదే కొండలు ఇందాక వచ్చినాయి 2 కొండలు. మహావిహారం, విశ్వవిద్యాలయం ఇది. అదే ఇది విహారము. అష్టభుజస్వామి ఆలయం. ఓయమ్మో, భలే ఉందా. 8 ఆకులు గల స్తూపం. ఇది విహారము. 6 ఆకుల స్తూపం. 12 ఆకులు గల విహారం. సర్వదేవాదివాసాలయము. మహిషక విహారము. పుష్పభద్రస్వామి. ఓ, ఇవన్నీ చాలా ఉన్నాయి. అమ్మో, ఇది శ్మశానం అంట. మహాతట్టాకము. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. నాకు అసలు వీటి గురించి ఏమీ తెలీదు.
నేను ఏదన్నా రాంగ్ చెప్పినా మీరు తప్పుగా అయితే ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు అసలు ఏం తెలియదు. ఊరక నేను వెళ్ళాను మీకు చూపిద్దాము అని, అంతేగాని నాకు వీటి గురించి అసలు అవగాహనే లేదు. తప్పుగా మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు ప్లీజ్. అది సంగతి. కుబేర టెంపుల్, కార్తికేయ ఆలయము, మధ్యయుగం నాటి బావి, బృహత్ శిలాయుగపు సమాధి, స్వస్తిక్ స్తూపం. ఏంది భలే ఉన్నాయి. జంతువుల అస్థిపంజరములతో కూడిన నవీనం శిలాయుగ సమాధి. అమ్మో బాబోయ్. కార్తికేయ ఆలయం ఏంటి అసలు ఎన్నిట్లున్నాయి. రంగమహలు, నవగ్రహ ఆలయం, తూర్పు సింహద్వారము మరియు గృహములు, ధరణి విహారము భలే ఉంది కదా. ఇది మ్యాప్. లోపలికి వెళ్ళొచ్చా మా? శివలింగము, కార్తికేయుడు. ఈయన కార్తికేయుడు అంట. అమ్మో, యువతి మొండెము, తలకాయ లేదు పాప. శివలింగం, ఈయన కార్తికేయుడు అంట. దేవత అంట ఈవిడ. భైరవుడు, ప్రసిద్ధుడైన వ్యక్తి. కుబేరుడు, యక్షుడు, బోధిసత్వుడు, ప్రసిద్ధుడైన వ్యక్తి ఏనంట. 142 ఇయర్ అప్పటాయన 142వ సంవత్సరం. కార్తికేయుడు దేవత. యక్షి, విద్వాధనుసుడు, విద్యాధరుడు. ఏం సగం సగమే ఉన్నాయి పాప. బుద్ధుడు, బుద్ధుని మొండెం. మిథున దంపతులు, విద్యాధరుడు, దేవత్వము. బుద్ధుడి మొండెం మాత్రమే. ఇది రోకలి, అదే తరగలి. తిరగలాయ్ నువ్వు ఒకదాని రోలు. తిరగలి. నలు చదరపు రాతిపై చెక్కిన పుష్ప అలంకరణ. ఓయం ఏంటో ఇవి. ఇక ట్యాంకీలు. నది మధ్య భాగమా అంతేనా? మధ్య భాగాన్ని అసలు చేశారు. కాగితాలు పూలు అంట దీపం. శాండీగాడు కూడా అక్కడ చేశారు. అదే మనిషి ఆలేదు తింటుంది. వాటిని ఎక్కిరిస్తే కోపం అంట.
నేను ఎందుకు ఎక్కిరిచ్చా? వాటి నుంచే ఫ్రెండ్స్, నాకు ఈ ప్లేస్ మాత్రం ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. కానీ కోతులు అయితే మాత్రం చేతిలో ఏ ఉంటే అవి లాగేసుకుంటాయంట. భయంకరంగా భయపెట్టేశారు జనాలు. ఎవరి చేతిలో ఏమీ లేవు. నా హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్ కూడా లాక్కోవాలని చూసాయి. అవి భలే ఉందండి. కానీ ఎవరిని ఏం కరవడం లేదు. దగ్గరుంటే మాత్రం లాగేసుకుంటాయంట. అది సైజు పెద్దది చిన్నది. ఏందబ్బా అసలు ఇంత అద్భుతంగా ఉంది. కదమ్మమ్మ, చాలా బాగుంది కదా. నువ్వు చెప్పావా? ఇది బాగుంది. ఆడుకోవచ్చు. అమ్మాయి అన్ని చాలా బాగుంది. ఖర్చూరు అనుకుంటా. హ్యాండ్ బ్యాగ్ లాగుతుంటే దౌర్జన్యంగా బ్యాగ్ లాగుతుంది అసలు వచ్చి. అసలు మా అమ్మ అది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నాకు పూర్తిగా అవగాహనతో ఏం చెప్పలేదు. తప్పుగా అయితే ఏమనుకోవద్దు. మీకు ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. బాయ్.